దేవ మిథునాన్ని వెతుక్కుంటూ గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఆ గుడి మొత్తం చుట్టూరు తిరుగుతూ మిథున కోసం వెతుకుతూ ఉంటాడు. ఎంతకీ కనిపించకపోవడంతో చాలా చిరాకు పడిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఎక్కడ ఉందో ఏంటో, ఎంత వెతికినా కనిపించడం లేదు అని చెప్పేసి అయితే అలా మిథున కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు ఎదురవ్వటంతో పంతులు గారు నమస్కారం అని చెప్పేసి అయితే పంతులు గారికి నమస్కారం చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, ఏంటి దేవా దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఆవిడ ఉంది కదండి, ఆవిడ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు, మా ఆవిడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దేవ మాత్రం, మీ ఆవిడ కాదండి, అదే తను వచ్చింది కదా, తను ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, తనంటే ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దేవ అయితే, అదేనండి తను మిథున వచ్చింది కదా, ఎక్కడ ఉంది ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే, మిథున అయితే ఇక్కడికి రాలేదే, అసలు ఉదయం నుండి నేను ఇక్కడే ఉన్నాను, మిథున అసలు గుడికే రాలేదు, వచ్చి ఉంటే నన్ను కలిసి ఉండేది కదా, మిథున గుడికి రాలేదు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. గుడికి రాలేదా, గుడికనే చెప్పి వచ్చింది కదా, ఇప్పుడు గుడికి రాలేదు అంటున్నారేంటి, మరి ఎక్కడికి వెళ్ళిందో, ఇక్కడ ఎక్కడని వెతకను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ మిథున కోసం అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.